హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో నాగుల పంచమి, అదే నాగపంచమి ఎప్పుడు వచ్చింది, పూజ చేసుకోవాల్సినటువంటి శుభ సమయాలు, ఈరోజు కుదరనటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుపుతాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే చివరి వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ రావన్నమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా మనం జరుపుకుంటాము. స్కాంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఈ సందర్భంగా నాగపంచమి విశిష్టత గురించైతే మనం తెలుసుకుందాము. ప్రకృతిని ఆరాధించడం అనే సాంప్రదాయం మన భారతీయులకి పురాణ కాలం నుంచి వస్తున్నది. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా మనం జరుపుకుంటాము. స్కాంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించినటువంటి పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించాడు. ఈ రోజున మనకి నాగులకు మాత్రమే కాదండి, రాహుకేతులకు కూడా పూజ చేసుకుంటే మనకు జీవితంలో ఎప్పుడైనా సరే ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయండి. చాలామందికి ఏవైనా పనులు అనేవి అనుకున్నట్టుగా జరగకుండా అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున పూజ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ముందుగా అయితే మనకి నాగుల పంచమి శ్రావణ మాసంలోను, నాగుల చవితి కార్తీక మాసంలోనూ వస్తుందండి. ఇది బాగా క్లియర్గా మీరు గుర్తు పెట్టుకోండి. మనం శ్రావణ మాసంలో జరుపుకునేది నాగుల పంచమి అన్నమాట. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని నాగపంచమిగా జరుపుకుంటాము. దీనినే నాగుల పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజునే గరుడ పంచమి కూడా. మరి 2024లో నాగుల పంచమి ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఆగస్టు 9 శుక్రవారం రోజునైతే మనం నాగుల పంచమిని జరుపుకోవాల్సి ఉంటుంది. పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఎప్పుడు అంటే ఉదయం 6:09 నుండి ఉదయం 8:38 లోపైతే మనం పుట్టకు వెళ్ళి పూజ చేస్తాం కదండి, అది చేసుకోవడానికి శుభ సమయాలన్నమాట. మళ్ళీ తిరిగి ఉదయం 11:59 నుండి 12:46 లోపు కూడా మనకి మంచి సమయాలైతే ఉన్నాయి. అలాగే ఈ రోజున ఎవరైతే సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణ చేస్తే ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు వారిని బాధించవు. అలాగే ఈ రోజున అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ 5 నాగదేవతల్ని విశేషంగా పూజిస్తారండి. ఈ రోజున మనకు రాహుకాలంలో ముఖ్యంగా అండి, ఈరోజు శుక్రవారంతో కూడినటువంటి నాగపంచమి కాబట్టి ఈ రోజున మనకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి పూజలు జరుపుకుంటే. అది కూడా రాహుకాలంలో మనం పూజలు చేసుకోవడం వల్ల నాగులకు కాలసర్ప దోషాలు, నాగదోషాలు వంటివి పోయి వంశాభివృద్ధి, అలాగే ఏదైనా సరే మనకి పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నా అవన్నీ కూడా పోయి కార్యసిద్ధి అనేది జరుగుతుంది. ఈ నాగపంచమి రోజున మనము వివాహం కోసం, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు, లేదు అంటే జీవితంలో అభివృద్ధిని ఆశించే వాళ్ళు ఈ రోజున నాగులకు పూజ చేసుకోవడం వల్ల చాలా చాలా విశేషమైన ఫలితాలనైతే పొందుతామండి. మరి నాగుల పంచమి రోజు మనకి పూజ చేసుకోవడానికి కుదరని వాళ్ళు ఏదైనా కారణాల చేత, అంటే ఆడవాళ్ళకి నెలసరి ఆటంకాలు అలా ఉంటాయి కదండి, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలి అంటే శ్రావణ బహుళ పంచమి రోజు, అంటే ఆగస్టు 24 శనివారం రోజునైతే వచ్చిందండి మనకి బహుళ పంచమి. ఆ రోజున కూడా పూజ చేసుకుంటే ఇదే ఫలితాన్ని మనం పొందవచ్చు అన్నమాట.
చూసారు కదండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.